నమస్తే సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ప్రతిపాదనలు సిద్ధం. నిర్మూలన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు అల్టిమేట్ జారీ చేసిన సీఎం. ఎడ్లపాడులో పర్యటించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. డాక్టర్ కు అభినందనలు తెలిపిన శాసన మండలి సభ్యులు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో మొదలైన క్రిస్మస్ సందడి. ఘనంగా క్రిస్మస్ నెల ఆరంభం. పట్టణంలో వెలిసిన స్టార్లు. ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన కంటి వైద్య శిబిరంలో సెలెక్ట్ అయిన వారి కంటి ఆపరేషన్లు అయిన తర్వాత క్షేమంగా చిలకలూరిపేటకు తరలింపు. వారి గమ్యస్థానాలకు చేర్చిన కన్సర్ల శ్రీనివాస్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన. జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ఉద్యోగులు వేతనాలు పెంచాలని డిమాండ్. నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణంలో చంద్రబాబు నాయకత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరుందని, ప్రజలకు అత్యవసరమైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన పనుల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండల కేంద్రంలో 60 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రైన్లు, 44 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభించిన ప్రత్తిపాటి 2.23 కోట్లతో చేపట్టిన లింగరావుపాలెం ఎడ్లపాడు బీడి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మైదవోలు గ్రామ మంచినీటి చెరువులో 15 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రావిటీ పైప్ లైన్ ప్రారంభించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మొత్తం ఖజానా లూటీ చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయించారని ప్రత్తిపాటి చెప్పారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేసిన వారు ఎడ్లపాడు మండలంలో ఏనాడు ఒక్క రోడ్డుపై చిన్న గుంతను కూడా పూడ్చలేదని, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన ఫిరంగిపురం, లింగారావుపాలెం రోడ్ల పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. 5 ఏళ్లలో పనులు చేయని వైసీపీని, ఆ పార్టీ నాయకుల్ని పట్టుకుని వేలాడేవారు పనిచేసే వారిపై నమ్మకం ఉంచాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిపై ఆలోచించాలని ప్రత్తిపాటి సూచించారు. 17 నెలల పాలనలో అధికారుల సాయంతో అన్ని మండలాల్లో రోడ్ల నిర్మాణం ప్రారంభించి చాలా వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎడ్లపాడు మండల కేంద్రానికి అన్ని గ్రామాలను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్న ప్రత్తిపాటి, బోయపాలెం, చెంగిస్ ఖాన్ పేట మధ్య ఇప్పటికే రోడ్డు పూర్తయిందని, ఎడ్లపాడు, ఉన్నవ మధ్య రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా కనీసం గ్రామాల రోడ్లపై కూడా తట్టమట్టి వేయలేదని ప్రత్తిపాటి చెప్పారు. ఎడ్లపాడు గ్రామస్తులంతా ఐక్యంగా ఒకతాటిపై నిలిచి అభివృద్ధికి సహకరించడాన్ని ప్రత్తిపాటి ప్రశంసించారు. ఎడ్లపాడులోని తహసీల్దార్ కార్యాలయం నుంచి నేషనల్ హైవే వరకు ఉన్న రోడ్డు విస్తరణ పూర్తయిందని, దాని పక్కన డ్రైనేజ్ నిర్మాణ పనుల్ని నేడు ప్రారంభించామన్న ప్రత్తిపాటి, ప్రజల సౌకర్యాన్ని ఇబ్బంది కలిగిస్తూ కొందరు రోడ్లను ఆక్రమించడం సరికాదంటూ ఆయన సూచించారు. మెయిన్ డ్రైన్స్ నేషనల్ హైవే నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు గతంలో రావాలంటే బండి తొలగాలంటే ఇబ్బందిగా ఉండేటువంటి రోడ్డుని ఎడ్లపాడు తెలుగుదేశం కూటమి నాయకులందరూ కలిసి రోడ్డు వైడనింగ్ సహకరించడం, రోడ్డు వైడనింగ్ కూడా పూర్తిగా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా తిరిగి డ్రైన్స్ కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే ఎక్కడ ఆక్రమణలు ఉన్నా, ఎక్కడ రోడ్డుని ఆక్రమించినా ఎవరికి వారు స్వచ్ఛందంగా కనుక వెనక్కి జరిగితే అది ప్రజలకు సౌకర్యం, ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. 10 మంది ఆక్రమిస్తే వేల మందికి అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క తహసీల్దార్ రోడ్డు నేషనల్ హైవే నుంచి బ్రహ్మాండంగా సహకరించారు. ఈ రోజున బండి వస్తే తొలగిపోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంది ప్రజలందరికీ, మండలం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి. ఆ రకంగా పెద్ద మనసుతో ముందుకు రావాలి. అదేవిధంగా ఇప్పుడే మన రాఘవయ్య చెప్పాడు వచ్చేటప్పుడు, ఎంట్రన్స్ 2 పక్కల
ఆక్రమించారు. అవి కూడా స్వచ్ఛందంగా తీసేస్తే ఇంకా సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకరిద్దరు స్వార్థం కోసం కనుక మనం మెతక వైఖరి అవలంబిస్తే అది ప్రజలకు అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే మనకి ఒకరిద్దరి కోసం మనం స్వార్థం కోసమో మనం గనక సహకరించకుండా ప్రజల సౌకర్యార్థం కనుక మనం రోడ్లు వైడెన్ చేసుకొని డ్రైన్స్ నిర్మాణం చేసుకున్నట్లయితే అందరికీ సౌకర్యవంతం, యాక్సిడెంట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎడ్లపాడులో మొన్న 40 లక్షల అది నువ్వు చేసింది 40 లక్షల రూపాయలతోటి కాలువ మరమ్మతులు చేశాం. ఈరోజు సచివాలయం ప్రారంభోత్సవం, డ్రైన్స్ 60 లక్షల శంకుస్థాపన చేశాం. ప్రారంభోత్సవం ఇది విధంగా డబ్బులు లేకపోయినా ఖజానా ఖాళీ అప్పచెప్పిపోయినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో, లోకేష్ బాబు గారి సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. గత 5 ఏళ్ళు ఒక చిన్న ఇటుక బిళ్ళ పెట్టలేదు, ఒక గుంత మట్టి పూడ్చిన పాపాన పోలేదు. ఎంతసేపటికి ఎక్కడ డబ్బులు దొరుకుతాయో దాని మీద ఎగబడ్డారు తప్ప పనులు చేద్దాం, ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం, గ్రామానికి ఏది అవసరమో అది ఆలోచన చేద్దాం అనేటువంటిది కూడా చేయనటువంటి గత పాలకులు ఈరోజు మనం వచ్చినాక సంవత్సరాల కాలంలోనే అనేక పనులు మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎడ్లపాడు నుంచి లింగారావుపాలెం, లింగారావుపాలెం నుంచి బోయపాలెం రోడ్డు కనెక్షన్ శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. సిఆర్డిఏలో బోయపాలెం నుంచి సింగీస్ ఖాన్పేట వరకు రోడ్డు నిర్మాణం చేశాం. ఎడ్లపాడు నుంచి ఉన్నవుకి రోడ్డు శాంక్షన్ చేయించాం. ఇవన్నీ కూడా సిఆర్డిఏలో శాంక్షన్ చేయించాము. ఆ విధంగా గత ప్రభుత్వం ఎడ్లపాడు మండలం తలుచుకుంటే ఏ రోడ్డు పోయినా కూడా గుంతల భయం. ఏ రోడ్డు అన్నా పోయి ఎడ్లపాడు మండలంలో గుంతలే, ఒక బొచ్చ మట్టి కూడా వేయలేదు ఎక్కడ. ఆ విధంగా మనం గత మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే మనం రోడ్లు అభివృద్ధి చేశామో ఆ రోడ్లు తప్ప ఒక్క రోడ్డు కానీ ఒక గుంత పూడ్చడం కానీ ప్యాచ్ వర్క్ కానీ చేయాల. మనం రాగానే పెరంగపురం నుంచి లింగారావుపాలెం వరకు అనేక ఒత్తిళ్లు పెట్టి కొంతమేరకు పూర్తి చేయగలిగాం. మిగిలిన రోడ్లన్నీ శాంక్షన్ చేయించాను, పనులు అయిపోవస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎడ్లపాడు ఊళ్ళో కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చేశారు. గ్రామస్తులు అందరూ కలిసి, నాయకులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. అటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మండల నాయకులందరూ గర్వపడుతూ ఉన్నారు. ఆ విధంగా మంచి పనులు చేస్తే ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఎడ్లపాడు గ్రామస్తులు చేపట్టిన రోడ్డు వైడనింగ్ కార్యక్రమాన్ని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నాయకులందరికీ ప్రముఖ వైద్యులు అమ్మా దంత వైద్యశాల అధినేత చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నందు నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహప్రవేశ వేడుక జరిగిన సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ కవితలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ, సోమపల్లి వెంకట సుబ్బయ్య, వెంట పామిడి శ్రీనివాస్, గేరా లింకన్, గ్రంథి ఆంజనేయులు, కూనల సఖ్యం, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించేందుకు ఒక సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్ స్థాయికి తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు అతిక్రమించే సంస్థలు, వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోకుండా ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. ఆ తర్వాత కూడా మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బయో వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు.
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో ఉంచుకుని రెడ్ జోన్ పరిధిలోని పరిశ్రమలకు 12 రోజుల్లో, ఆరెంజ్ జోన్ కు 10 రోజుల్లో, గ్రీన్ జోన్ కు 3 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలో అన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలను, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పంట పొలాల్లో రైతులు ప్లాస్టిక్ షీట్లకు బదులుగా పర్యావరణ హితమైన బయోషీట్లు వాడేలా ప్రోత్సహించాలని, దీనిపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలికి సిబ్బంది కొరత ఉందని సంస్థ చైర్మన్ కృష్ణయ్య సీఎం దృష్టికి తీసుకురాగా అవసరమైన సిబ్బంది నియమానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. గత ఆదివారం చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆర్టీసీ ఉద్యోగుల కోసం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో వృద్ధులకు, ఉద్యోగులకు కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కు సెలెక్ట్ చేశారు. పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. ఆపరేషన్ కు సెలెక్ట్ అయిన వారిని శంకర వైద్యశాలలో కంటి శస్త్రచికిత్స నిర్వహించారు. కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారిని క్షేమంగా చిలకలూరుపేటకు తరలించారు. చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారిని దింపి అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులంతా ఎమ్మెల్యే పత్తిపాటికి కృతజ్ఞతలు తెలిపారు. కంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నందుకు ఎమ్మెల్యేను వారంతా అభినందించారు. నిన్న గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ ద్వారా బస్టాండింగ్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఐ క్యాంపు అందరూ కూడా ఆపరేషన్లు చేయించుకొని అందరూ కూడా ఎవరి గమ్యస్థానాలకి వాళ్ళు చేరుతూ ఉన్నారు. అట్లాగనే రేపు చేసేవాళ్ళు కూడా అందరు ఇదే విధంగా ఈరోజు తీసుకెళ్తారు, రెండో రోజు చేసుకొస్తారు. అందరూ కూడా వచ్చి తమ యొక్క కంటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా బాగు చేసుకోవాల్సిందిగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు తెలియజేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అందరూ ఎదురు చూసే క్రిస్మస్ పండుగ వేడుకలకు నాంది పలుకుతూ క్రిస్మస్ నెల నేడు నవంబర్ 25న ప్రారంభమైంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా విశ్వాసులు శాంతాక్లాజులు రంగురంగుల లైట్లు, ముద్దైన నక్షత్రాలతో తమ ఇళ్లను అలంకరించుకుంటారు. ఈ రోజుతో ప్రారంభమైన క్రిస్మస్ నెల మొత్తం ఆనందం, భక్తి, సేవా కార్యక్రమాలతో నిండిపోతుంది. ప్రతి గ్రామంలో, పట్టణంలో చర్చిల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా వెలిగిపోనున్నాయి. పిల్లలు క్రిస్మస్ కీర్తనలు పాడుతూ, పెద్దలు ప్రార్థనలో పాల్గొంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇళ్ల ముందర క్రీస్తు పుట్టుకకు గుర్తుగా నక్షత్రాలు అమర్చి వెలిగించడం, రంగురంగుల లైట్లతో అలంకరించుకోవడం ఈ నెల ముఖ్య సాంప్రదాయాల్లో ఒకటి. డిసెంబర్ 24 రాత్రి జరిగే మిడ్ నైట్ మాస్ ఆరాధనతో ఉత్సాహం తారాస్థాయికి చేరుకోగా, డిసెంబర్ 25 తెల్లవారుజామున జరిగే ప్రత్యేక ఆరాధనతో పండగ కార్యక్రమాలు చేరుకుంటాయి. ప్రేమ, శాంతి, క్షమ, సేవాభావాలకు ప్రతీకగా నిలిచే క్రిస్మస్ పండుగకు ముందస్తు ఏర్పాట్లతో ഇപ്പോഴേ విశ్వాసులు ఇళ్ల పండుగ వాతావరణంలో కలకల్లాడుతుంది. ഗബ്രിയേലിന്റെ ദർശന സാവല്യമായി സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബെത്ലഹേമിന്റെ മാറിലൊരാരോമൽ ഉണ്ണി പിറന്നല്ലോ. സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബെത്ലഹേമിന്റെ മാറിലൊരാരോമൽ ഉണ്ണി പിറന്നല്ലോ. ഗബ്രിയേലിന്റെ ദർശന സാവല്യമായി സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബെത്ലഹേമിന്റെ മാറിലൊരാരോമൽ ഉണ്ണി പിറന്നല്ലോ. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సగటున 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఎడ్లపాడు మండలంలో నవంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగనుందని మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధి మరియు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లభించే మద్దతు వంటి 5 ప్రధాన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో అధికారుల బృందాలు గ్రామాల్లోకి వెళ్లి రైతుల ఇళ్ల వద్దకు చేరి ముఖ్యమంత్రి సందేశం కలిగిన కరపత్రాలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా రైతులకు తెలియజేస్తున్నామన్నారు. హరిప్రసాద్ రైతు సోదరులందరినీ, ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని వారు కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్,
పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గ్రామాల్లో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, కర్రలు, కొడవళ్లు, గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ కాలనీలో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా రౌడీ షీటర్లు, ట్రబుల్ మాగర్స్ అనుమానితులు మరియు పాత కేసులలో నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితులతో సమావేశమై పాత పందా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కాలనీలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని గుర్తించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు, నరసరావుపేట 2వ పట్టణ సీఐ ప్రభాకర్, నరసరావుపేట 1వ పట్టణ సీఐ ఎస్కేటి ఫిరోజ్, వినుకొండ పట్టణ సీఐ బి ప్రభాకర్, వినుకొండ రూరల్ సర్కిల్ సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరావుపేట 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తోటి ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్లో భాగంగా ఒక ఆటో, 41 రికార్డ్లెస్ వెహికల్స్, అందులో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా నంబర్ ప్లేట్స్ లేని అనాథరైజ్డ్గా వాడుతున్నాయి. కొన్ని రికార్డ్లెస్ ఉన్నాయి. అలాగే ఈ కింద మీరు చూస్తే సుమారు ఒక 4 గొడ్డళ్ళు, ఒక 10 పెద్ద కత్తులు, అలాగే గడ్డపారలు, అలాగే బరిసెలు ఒక 4 మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో అనాథరైజ్డ్గా పెట్టి ఉన్నారు. సో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కాలనీలో బయట నేరాలు చేసి వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగతనాలు జరుగు. ఈ కాలనీ నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే గాంజా, ముఖ్యంగా గంజాయి మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలు, యూత్ బాగా వాడుతూ ఉన్నారు గంజాయిని. ఏదో ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు. అప్పటికి మ్యాక్సిమం పోలీసు వారు ట్రై చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర కొంచెం వాడడం, ముఖ్యంగా కాలేజీ, స్కూల్స్లో, ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా వాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం దాని నిర్మూలన కోసం కొన్ని ఇట్లాంటి ఐడెంటిఫైడ్ ఏరియాల్లో ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే ముఖ్యంగా మేము చేయడం జరిగింది. అయితే 2 గంజా హాట్స్పాట్లు ఉన్నాయి లోపల. వాటిలో వెరిఫై చేశాం కానీ మాకు గంజా అయితే ఏం దొరకలేదు. బట్ దీని మీద ప్రజలకి మా అప్పీల్ ఏంటంటే, ఏదైనా మీరు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు, కాలేజీలకు పంపించినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడు. ముఖ్యంగా గాంజాయికి అలవాటు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. సో పిల్లవాడిని ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ కాలేజీకి పంపించేటప్పుడు పిల్లాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు సాయంత్రం దాకా, ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అదేవిధంగా గాంజా అమ్ముతున్నా, ఎవరైనా సరే కొంటున్నా, తాగుతున్నా ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి. సింపుల్గా 100కి ఫోన్ చేసి మీరు ఫలానా దగ్గర ఉందని చెప్పేసినా చాలు, వెంటనే కాల్కి అటెండ్ అవుతారు పోలీసు వాళ్ళు. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వారికి సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ప్యాకార్డన్లు కూడా ఉన్నాయి కొన్ని, మాకు ఇంతకుముందు ఐడెంటిఫైడ్ ఉన్నాయి. ఆ ప్యాకార్డుల కోసం కూడా మేము వెరిఫై చేసాము. ప్రస్తుతం ప్యాకార్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా ఉంటే కానీ పోలీసు వారికి, 2 టౌన్ పోలీసు వారికి కానీ 100 కానీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.
గతంలో టీడీపీ ప్రభుత్వంలో తొలి దశలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని, రెండో దశలో నిర్మిస్తున్న 1008 ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో మార్చి నాటికి పూర్తి చేయాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం నేటికి అసంపూర్తిగా మిగలడం దురదృష్టకరమని పత్తిపాటి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన స్థానిక ఎన్టీఆర్ నగర్ లో నిర్మిస్తున్న రెండో దశ టిడ్కో గృహాల్లో 718 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులకు కూటమి నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే రెండో దశ కింద నాటి టీడీపీ ప్రభుత్వం 1008 టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని, అప్పుడు ప్రారంభించిన నిర్మాణ పనుల్ని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పునాదులు కూడా పూర్తి చేయలేకపోయిందని ప్రతిపాటి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్డు, డ్రైన్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, లోపాలు లేకుండా ప్రమాణాలకు తగినట్లుగా అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ప్రతిపాటి సూచించారు. పనుల నిర్వహణ, నాణ్యతలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విధిగా అమలు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని, సంస్థ ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు నివాసం ఉంటున్న టిడ్కో గృహాల్లో తలెత్తే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నివాసం ఉండేవారు కమిటీలుగా ఏర్పడి తమ ఇబ్బందుల్ని అధిగమించడంపై దృష్టి పెట్టాలని, ఆ దిశగా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రతిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి మొద్దమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతిశ్రీ హరిబాబు, టీడీపీ నాయకులు వినాయకరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 52 ఎకరాల్లో టిడ్కో హౌస్ కు సంబంధించి అక్కడ నివసిస్తున్న వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ నేతృత్వంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ హామీ ఇచ్చారు. జనసేన నాయకులు రాజా రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, మేము కొన్ని తిరిగి చూసాం. డ్రైనేజీలో ప్రాబ్లం ఉంది, అది రెక్టిఫై చేయడానికి వచ్చాం. ఏ విధంగా అయితే పైనుంచి కిందకి వాటర్ కాస్తాయో అవి కూడా చూసాం. వాటిని కూడా మేము రాసుకున్నాము. 3 ఇళ్ళు లేని వాళ్ళకే మీరు అందరూ 10 రోజుల తర్వాత ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే అద్దెలకు ఉంటున్నారో వాళ్ళ లిస్టు మీ కాడికి అధికారులు వస్తారు, మీ ఇంటికే వస్తారు. నేను అద్దెకుంటున్నాను, లేదు ఇది మా సొంత ఇల్లు అనేది మీరు చెప్పండి. అద్దెకుంటున్నారు, మాకు ఇల్లు లేదండి, అద్దెకుంటున్నాం అంటే మీ బ్లాక్ నెంబరు, మీ డోర్ నెంబరు, ఓనర్ వార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డులతో సహా అధికారులకు ఇస్తే రేపొద్దున ఎవరైతే ఖాళీ ఉన్నాయో దాంట్లో మేము ఫుల్ఫిల్ చేస్తాం. అర్థమైందా చెప్పేది? అద్దెలకు ఉంటున్న వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో దాంట్లో ఓనర్స్ మాత్రమే ఉండండి. ఈరోజు వచ్చిన కారణం వేరు. 10 రోజుల్లో ఇది మొత్తం కూడా మేము క్లియర్ చేస్తాం. ఖాళీగా ఉన్న ఇల్లు, తాళాలేసిన ఇల్లు కూడా తెరిపించి ఎవరైతే టౌన్లో ఉంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీన్ని శుభ్రంగా, నీట్గా, మౌలిక సదుపాయాలు, హాస్పిటల్, స్కూలు, అదేవిధంగా పోలీసు వ్యవస్థని, ఇక్కడ సెక్యూరిటీగా సచివాలయ సిబ్బందిని అందరిని కూడా ఇక్కడ డిపార్ట్మెంట్లు అన్నీ వస్తాయి. మీరు అందరూ ఓపిక పట్టండి. అదేనమ్మా డ్రైనేజ్ సమస్యలకి అన్ని చూసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అద్దెకున్నారు కదమ్మా, అద్దెకున్న ఇల్లులో కదా, ఆ ఇల్లు లేని మొత్తం కూడా మేము చూసుకుంటాం. మీ ఇంటికే వస్తాం. రేపు ఎల్లుండి 3 రోజులు అధికారులు మీ ఇంటికి వస్తారు. అద్దెలకు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇష్టం రాసుకుంటారు. మీకు ఇల్లు లేకపోతే ఖాళీ చేయించినటువంటి వాళ్ళు ఇల్లు ఏ విధంగా ఇవ్వాలని కూడా అధికారులు సూచించి ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకోవడం. తర్వాత ఎవరిళ్ళ ముందు వాళ్ళు వేసుకోవటం అంటే పైవాడు ఏమవుతాడు? ఇప్పుడు నేను కింద నా ఇంటికి నేను వేసుకుని ఇదంతా నాదంటే సరిపోయిద్దా? ఏమన్నా మీరు డబ్బులు కట్టారా? కాదు కదా, అందరిది. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిది అది. ఆ ఎంకరేజ్మెంటు దాని మీద కూడా చర్య తీసుకుంటారు. చాలామంది ఇప్పుడు ఏం చెబుతారు, మీ సమస్యలు మేము ఇళ్లల్లో ఉండడం మాకు లేదు, అది వారం తర్వాత, ఒక వారం తర్వాత అది చేద్దాం. ఫస్ట్ చేసేది ఏంటంటే ఇళ్ళు
మేము అద్దుంటూ ఉన్నాం అదనేది ఇప్పుడు చెప్పొద్దు. ఆ సమస్య మళ్ళీ 4 రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఒక 4-5 రోజుల్లో మళ్ళా రాజా రమేష్ గారు, నేను, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు వస్తాం. అప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకున్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులు లేకుండా చూద్దాం. రెండవది పార్క్ అన్నారు. అందరూ రేపు ఆదివారం అందరం కలిసి పార్క్ బాగు చేద్దాం. మున్సిపాలిటీ నుంచి ఒక 20 మంది పంపిస్తాం, చేద్దాం. మీరందరూ ముందు రాకుండా నాకు ఇది లేదు, నాకు అది లేదండి. నేను ఒకటే చెబుతున్నానమ్మా, ఒక్క నిమిషం. మీరందరూ కూడా రేపు ఉదయం జాన్బీ చెబుతాం. రేపు ఉదయాన్నే ఇక్కడ 2 కౌంటర్స్ పెట్టిస్తాం. ఎక్కడైతే ఇల్లు కాకుందో, ఎక్కడైతే డ్రైనేజ్ వస్తుందో వాళ్ళకి చెప్పి రాయించండి. వింటున్నారా? అర్థమైందా మీకు? ముందు ఇక్కడ రానటువంటి వాళ్ళకు కూడా చెప్పండి, ఖాతాలు పెట్టియండి. పెట్టిస్తే 27వ తేదీ ఉదయాన్నే సాధ్యమైనంత వరకు జనసేన నాయకులు, మేము, ఎమ్మెల్యే గారు వస్తాం. ముందు దాని గురించి రెక్టిఫై చేద్దాం. దేని గురించి? కారే వాటి గురించి, డ్రైనేజీ గురించి చేద్దాం. ఈ మధ్యలో ఎవరైతే మా ఇంటి ముందు మాది, మీది కాదమ్మా, ఇది రోడ్లో మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటామైంది. మీకు ఇచ్చిన హద్దులో ఇది. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, నా ఇంటి ముందు అది కూడా నాదంటే అటు కుదరదు. ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్ మొత్తం కూడా తీసేసి ఏర్పాటు చేయండి. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నై చేతన్ 4.0 ర్యాలీని పల్నాడు జిల్లా అదనపు కలెక్టర్ సూరజ్ ప్రారంభించారు. లింగ వివక్షత, మహిళా సాధికారత, మహిళల ఆస్తుల్లో నిర్ణయాధికారం, సమాన పనికి సమాన వేతనం అనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సూరజ్ తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో తక్కువ వేతనాలతో విశేష సేవలు అందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ పోరాట దీక్ష పేరిట సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన చేపట్టారు. నరసరావుపేటలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపిన సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు డి శివకుమారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. టీడీపీ కూటమి గెలుపులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ పిలుపు మేరకు నిరసన చేపట్టామని సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందికి పైగా ఉద్యోగులు సమగ్ర శిక్షా అభియాన్లో చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. 6 ఏళ్ల నుండి వేతనాలు పెంచలేదని, ఇప్పటికే అనేక మార్లు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల దాటినా తమ సమస్యలు పట్టించుకోకుండా తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత లేక, వేతనాలు పెరక్క, సరైన హెచ్ఆర్ విధానం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. హెచ్ఆర్ పాలసీ, మినిమం ఆఫ్ టైమ్ స్కిల్ అమలు, వేతనాల పెంపు, సమయానికి చెల్లింపులు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి 60 ఏళ్లకు వయోపరిమితి పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు శాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు పత్సవ రామకృష్ణ మాట్లాడుతూ సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు ఏడాది పొడవునా ఫిజియోథెరపిస్టులు ఆయా సేవలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. డిఎస్సి ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నోటిఫికేషన్లో సమగ్ర శిక్షణ ఉద్యోగులకు తగిన సర్వీస్ వెయిటేజ్, 21 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలన్నారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలంగా నెలకొన్న తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 10న సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చెలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగులు కాసింవలి, మంజుష, సుబ్బయ్యమ్మ, రజని, జయప్రకాష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం, వెంటనే సుప్రీం
సీసీ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.